ఆయ్ ఆల్ చైతన్య సునందతో అక్కడ నిలువెల్ల ప్రేమతో నిండిన మనిషి ఉంది. తనే మా అన్నయ్యని మంచిగా చూసుకుంటుంది అని చెప్తుంటే అప్పుడే ఇక జీవన వస్తూ ఉంటుంది. అత్తయ్య గారు అని చెప్పి అనగానే ఇక సునంద, ఏంటి జీవన, నువ్వు ఏ టైంలో ఇంటికి వస్తున్నావు? అసలే అక్కడ ఆదిత్యకి జ్వరం ఉంది, జ్వరం ఎక్కువ అవుతుంది. నువ్వు అక్కడ వర్క్ చేయకుండా ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? ఇప్పుడు ఆదిత్యకి ఎలా ఉంది అని అడుగుతుంటే ఇక జీవన, అత్తయ్యగారు మీరు బావగారిని ఆఫీస్కి పంపించకుండా ఉండాల్సింది. అసలు ఏమైందో చెప్పు. బావగారు ఆఫీస్లో లేరు, మరి ఎక్కడికి వెళ్ళాడు? అప్పుడు జీవన, బావగారికి జ్వరం ఎక్కువై కళ్ళు తిరిగి కింద పడిపోయాడు అని అనగానే, మరి ఆదిత్యని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పగానే, హాస్పిటల్కి తీసుకెళ్లారు అత్తయ్య గారు. ఎవరు తీసుకెళ్లారు? ఆనంది అని చెప్పగానే ఇక సునంద కోపంగా అలానే చూస్తూ ఉంటుంది. ఆనంది హాస్పిటల్కి తీసుకెళ్లడం ఏంటి? బావగారు కళ్ళు తిరిగి కింద పడిపోగానే నేను బావగారిని హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ ఆనంది నన్ను కొట్టి, బావగారు నా భర్త, నీకేంటి సంబంధం అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లిపోయింది అత్తయ్య గారు అని చెప్పగానే ఇక చైతన్య నవ్వుతూ ఉంటాడు. మంచి పని చేసింది అని అంటుంటే ఇక సునంద, ఏమన్నావురా? అదే హాస్పిటల్కి తీసుకెళ్లి మంచి పని చేసింది అంటున్నానమ్మా. తనెవర్రా ఆదిత్యని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అని విసుగ్గా సునంద అంటూ ఉంటుంది. ఉండు, తన సంగతి చెప్తాను అని చెప్పి ఫోన్ చేయబోతూ ఉంటే ఇక శశికాంత్, ఏంటి సునంద, ముందు తను ఏ హాస్పిటల్ తీసుకెళ్ళిందో అది కనుక్కో అని చెప్పి శశికాంత్ అంటుంటే, నేను అత్తయ్య గారు ఊరుకోరని చెప్పాను, అయినా కూడా వినకుండా తీసుకెళ్ళింది అని జీవన అనగానే ఇక శశికాంత్, నువ్వు ఉండమ్మా, ఫోన్ చేస్తున్నారు కదా, మాట్లాడనివ్వు. ఇక ఇక్కడ ఆనంది ఆదిత్యకి సేవలు చేస్తూ ఉంటుంది. ఇక ఆనందికి సూప్ తాగించి టాబ్లెట్ వేస్తూ ఉంటుంది. ఇక ఆదిత్యని పడుకో అని చెప్పి పడుకోబెడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనందికి కాల్ వస్తూ ఉంటుంది. అత్తయ్య గారికి విషయం తెలిసినట్టుంది, అందుకే కాల్ చేసినట్టున్నారు, ముందు ఏమంటారో చూద్దాం అని చెప్పి కాల్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. ఇక సునంద ఆనందితో, నా కొడుకు ఎక్కడున్నాడు? నా దగ్గర ఉన్నాడు. నువ్వెక్కడున్నావు? ఆదిత్య ఎదురుగానే ఉన్నాను. అసలు మీ ఇద్దరు ఎక్కడున్నారు? మా ఇంట్లోనే ఉన్నారు అని చెప్పగానే ఇక సునంద కోపంగా, మీ ఇంట్లో ఉండడం ఏంటి? ఆదిత్యని హాస్పిటల్ తీసుకెళ్ళలేదా అని అనగానే ఇక ఆనంది, ఆల్రెడీ ట్రీట్మెంట్ చేశారు అంటే ఆదిత్యని హాస్పిటల్ తీసుకెళ్లకుండా మీ ఇంట్లోకి డాక్టర్ని పిలిపించావా అని చెప్పి అనగానే, ఆదిత్య గారికి హెల్త్ అస్సలు బాగాలేదు, మధ్యలో హాస్పిటల్కి వెళ్తుంటే కారు ఆగిపోతూ ఉంటే అని చెప్తుంటే, ఇక చాలా ఆపు, నోరు తెరిస్తే కథలు మొదలు పెడతావు, ఈ నాటకాలన్నీ ఆపు. ఇక ఆనంది ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. భగవంతుడు కూడా నీకే ఫేవర్ గా ఉన్నట్టున్నాడు. ఆయన నీకు ఎంత ధైర్యం లేకపోతే నా కొడుకుని నీ ఇంటికి తీసుకెళ్తావు అని చెప్పగానే ఇక ఆనంది, అది కాదు మేడం, నేను చెప్పేది వినండి అని అంటుంటే, నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని చెప్పి కోపంగా కాల్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే సునంద, నేను కూడా వస్తాను అని చెప్పి శశికాంత్ అనగానే, ప్రతి ఒక్కరికి చెప్పే భాష ఒకటి ఉంటుంది, ఆ భాష ఏం చెప్తాను అని చెప్పి సునంద అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక శశికాంత్, అసలే ఆదిత్యకి ఆరోగ్యం బాగాలేదనుకుంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం గొడవ పెట్టుకుంటుందో ఏంటో అని అంటుంటే ఇక జీవన మనసులో, మనకు కావాల్సింది కూడా అదే కదా ఆనంది, ఇప్పుడు నిన్ను అత్తయ్య నుంచి ఆ శివయ్య కూడా కాపాడలేడు, అత్తయ్య నిన్ను చెడుగు ఆడుకుంటుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ ఆనంది మనసులో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. శివయ్య, నా భర్తకి ఎలాగైనా సరే నయమేటట్టు చూడు స్వామి, నేను వేడుకునేది శరీరానికి వచ్చిన సమస్య మాత్రమే కాదు, మనసుకు వచ్చిన సమస్య కూడా. మామూలుగా అయితే నేను తప్పు చేసినానంటే ఆదిత్య గారు నమ్మరు, నేను జ్యోతమ్మ బిడ్డ అని చెప్పి తెలుసు కాబట్టి ఇదంతా చేసిన అని చెప్పి అనుకుంటారు అని మనసులో అనుకుంటుంటే అప్పుడే ఇక ఆనంద్కి కాల్ వస్తూ ఉంటుంది. చెప్పమ్మా అని అనగానే ఇక పద్మమ్మ, బిడ్డ ఇప్పుడు అల్లుడికి ఎలా ఉందమ్మా అనగానే, ఆదిత్య గారికి జ్వరం వచ్చిందన్న విషయం నీకెట్లా తెలుసమ్మా? నువ్వు ఆఫీస్ నుంచి ఆదిత్య గారిని తీసుకెళ్ళావంట కదా, అలీక చెప్పింది.
అనగానే అవునమ్మా, ఆదిత్య గారికి హెల్త్ అసలు బాలేదు. ఆయన కూడా హాస్పిటల్కి వచ్చిండు. నేను పొమ్మని చెప్పిన ఆయన కూడా పోలేదు. అనుకోకుండా ఏసీ రూమ్ లో ఇరుక్కుపోయినాం. మళ్ళీ ఎలాగైనా సరే బయటకు వచ్చాం. బయటకు వచ్చేసరికి ఆదిత్య గారికి జ్వరం ఎక్కువైంది. హాస్పిటల్కి కారులో తీసుకెళ్తూ ఉంటే మధ్యలోనే కారు ఆగిపోయింది. అనుకోకుండా నేను ఉంటున్న ఇంటికి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్న విషయం మీ అత్తయ్య గారికి తెలుసా అని అడగగానే ఇంతకు ముందే ఫోన్ చేసిరు, చెప్పింది వినిపించుకోలేదు, గట్టిగా నా మీద అరిచింది. మళ్ళీ ఇక్కడికి వస్తుందేమో అని అనగానే అక్కడికి వచ్చి నిన్ను ఏమంటదో ఏమో బిడ్డ, ఉండి బిడ్డ, మేము కూడా అక్కడికి వస్తాము. అమ్మ ఎవరు రావద్దు, ఇప్పుడు ఆదిత్య గారికి మంచిగానే ఉంది, కానీ స్పృహలో లేదంతే. అది కాదు బిడ్డ, ఇప్పుడు అల్లుడు గారికి మంచిగా లేదు కదా, మీ అత్తయ్య గారు వచ్చి నిన్ను గట్టిగా నీ మీద అరుస్తూ ఉంటుంది. నువ్వు అల్లుడు గారిని హాస్పిటల్కి తోలుకుపోయి ఉంటే అత్తయ్య గారు ఏమనపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు నువ్వు ఇంటికి తీసుకొని వచ్చావు కదా, మీ అత్తయ్య గారు ఊరుకుంటారా ఏంది అని అనగానే రాణి అమ్మ ఏం చేస్తుందో చేయని, ఆయన నేను ఆదిత్య గారి కోసం ఆలోచించా. ఆదిత్య గారికి ఎంత అసలే బాగాలేదు, అందుకే నేను ఇంట్లోకి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించాను. నేనేమి తప్పు చేయలేదు కదమ్మా. ఆయన్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందమ్మా అని అనగానే ఏం కాదులే బిడ్డ, అమ్మవారికి మీ పెన్నిటికి మంచిగా లేదని చెప్పి మొక్కుకో, మంచి కావాలని కోరుకో, మంచిగా అయితే నేల మీద బొవ్వ తింటానని మొక్కుకో, మంచిగా అవుతుంది అని పద్మమ్మ అనగానే సరే గట్లనే అమ్మా, నేను నీకు సాయంగా ఉండడానికి వస్తానే అని పద్మమ్మ అనగానే ఎవరు రావద్దమ్మా, నాన్నని కూడా కంగారు పడొద్దని చెప్పు. సరే బిడ్డ ఉంటానని చెప్పి ఇక కాల్ కట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇక సునంద అక్కడికి వచ్చి గట్టిగా ఆనంది అని చెప్పి అరవగానే ఇక ఆనంది ఒక్కసారిగా షాక్ అయి అలానే సుంద వైపు చూస్తూ ఉంటుంది. నా కొడుకుని ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి మీ ఇంటికి తీసుకొస్తావు? ఇది ధైర్యం కాదు అత్తయ్య గారు, అవసరం అని చెప్పగానే నన్ను అత్తయ్య గారు అని పిలవద్దు. నా మెడలో తాళి ఉన్నంత వరకు నేను మీ ఇంటికి కోడల్నే. అయితే ఆ తాళి తెంపిన చేతిలో పెట్టు అనగానే ఇక ఆనంది షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. మీరు మీ అబ్బాయిని చూడడానికి వచ్చారనుకున్నాను, కానీ కోడలతో గొడవపడడానికి వచ్చారని ఇప్పుడే తెలిసింది. నువ్వేంటో నీ స్థాయి ఏంటో ఇప్పుడే తెలిసేలా చేస్తాను ఆది అని చెప్పి అక్కడి నుంచి ఆదిత్య దగ్గరికి వెళ్ళబోతుంటే ఇక ఆనంది సునందని ఆపి అత్తయ్య గారు మీరు ఆగండి, ఆదిత్య గారిని కదిలించకండి, ఇప్పుడే డాక్టర్ గారు ఇంజెక్షన్ వేశారు, డాక్టర్ గారు ఇక్కడికి కదిలించొద్దని చెప్పారు. ఆదిత్యని హాస్పిటల్ తీసుకెళ్లకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అత్తయ్య గారు మీరు నిదానంగా శాంతించి మాట్లాడితే నేను జరిగిందంత ఏంటో చెప్తాను. నువ్వు చెప్తే నేను వినాలా? ముందు అత్తయ్య గారు అని పిలవడం ఆపు. ఓకే మేడం, నేనేమి కావాలని ఇక్కడికి తీసుకురాలేదు. ఆదిత్య గారు ఫీవర్తో ఆఫీస్కి వచ్చారు. అక్కడ అనుకోకుండా ఏసీ రూమ్ లో మేమిద్దరం ఇరుక్కుపోయాం. ఆ ఏసీ వల్ల ఆదిత్య గారికి హఠాత్తుగా ఐ ఫీవర్ వచ్చింది. ఐ ఫీవర్ తో కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. అప్పుడే కారులో మేము హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంటే మధ్యలోనే కార్ ఆగిపోయింది. కార్ ఎదురుగా ఉన్న ఇంటి దగ్గర ఆగడంతో నేను ఇక్కడికి డైరెక్ట్ గా ఇంటికి తీసుకుని వచ్చాము. డాక్టర్కి ఫోన్ చేసి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పాను. కట్టుకథలు చెప్పడంలో మీ తర్వాత ఎవరైనా ఆనంది అనగానే అయ్యో మేడం, నేను చెప్పేది నిజం, నిజం చెప్పినా కూడా మీరు నమ్మరా? ఈ నిజాలన్నీ మీ అమ్మకు చెప్పుకో, నాకు కాదు. అనుకోకుండా ఏసీ రూమ్ లో మీరు ఇరుక్కుపోయారంట. ఏసీ రూమ్ లో ఎవరైనా ఇరుక్కోవచ్చు కదా, ఆదిత్య నువ్వు ఉన్నప్పుడే ఇరుక్కోవాలా? హాస్పిటల్కి నువ్వే ఎందుకు తీసుకొచ్చావు? అక్కడ అలేఖ్య ఉంది, జీవన ఉంది, స్టాఫ్ అందరూ ఉన్నారు, నువ్వే హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చావు? సరే తీసుకొచ్చావు, మరి కారులో వెళ్తుంటే కారు బ్రేక్ డౌన్ అయిందంట, మరి ఆ కారు వచ్చి మీ ఎదురుగా ఉన్న ఇంటి దగ్గర ఆగిందంట. కట్టుకథలు చెప్తే నమ్మేలా ఉండాలి, ఇలా కాదు. కొడుకొచ్చే జ్వరాన్ని నువ్వు ఇలా వాడుకుంటావని అనుకోలేదు ఆనంది, నువ్వు బాగానే నాటకాలాడుతున్నావు అని అంటుంటే ఇక ఆనంది మేడం అని చెప్పగానే నోర్మల్, నువ్వు సైట్ చూడడానికి వెళ్ళినప్పుడు కూడా ఆదిత్యని అలానే లాక్ చేశావు. మేడం నేను చెప్పేది అబద్ధమైతే అక్కడ ఉన్న స్టాఫ్ అందరినీ అడగండి, అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ మీ వీరాభిమానులు,
మీకే సపోర్ట్ చేస్తారు. అయితే మీరు ఆదిత్యని అడగండి, లేచినాక చెప్తారు. నా కొడుకు అమాయకుడు, వాడికి ఏం తెలియదు. నా కొడుకుని నాశనం చేసింది నేనే అని చెప్పాను గాని ఏదో ఒక రోజు ఈ మాటలన్నీ మీరు వెనక్కి తీసుకుంటారు మేడం. ఈ మాటలన్నీ వెనక్కి తీసుకుంటానో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే నా కొడుకుని ఇంటికి మాత్రం తీసుకెళ్తాను. ఈ పరిస్థితిలోన వద్దు మేడం. డాక్టర్ గారు ఆదిత్య గారిని కదిలించకూడదని చెప్పారు. ఆయనకి ట్రీట్మెంట్ చేశారు. ఆయన జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. ఆదిత్య ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వెళ్ళలేదు అని చెప్పి కోపంగా సునంద ఆదిత్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆది ఆది అని చెప్పి ఇక పిలుస్తూ ఉంటుంది. ఇక ఆదిత్యని బలవంతంగా లేపి కూర్చోబెడుతూ ఉంటుంది. ఇక ఆనంది మేడం నేను చెప్పేది వినండి అని అంటూ ఉన్నా కూడా వినిపించుకోకుండా ఆదిత్యని ఒకసారిగా ఇక ఆదిత్య లేచి కూర్చోగానే నేను చెప్పేది వినండి మేడం, ఆదిత్య కండిషన్ అస్సలు బాలేదు. మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా, మీకు బుద్ధి లేదా అని చెప్పి సునంద అనగానే ఇక ఆదిత్య కళ్ళు తిరిగినట్టుగా అయి ఒక్కసారిగా బౌండరీ చేసుకున్నట్టుగా అవుతుంటే ఇక ఆనంది ఆదిత్య బౌండరీ చేసుకుని పట్టుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే పట్టుకొని పక్కన ఉన్న డస్ట్బిన్ దగ్గర పారేస్తూ ఉంటుంది. ఇక ఆదిత్యకి టవల్తో తుడుస్తూ ఉంటుంది. ఇదంతా సునంద దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఇక ఆదిత్యకి తడి బట్టతో ఒళ్ళంతా తుడుస్తూ ఉంటుంది. ఇక సునంద ఏం చేయలేక నిలబడి అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆనంద్కి కాల్ వస్తూ ఉంటుంది. మేడం నా ఫోన్ లిఫ్ట్ చేయండి, మాట్లాడండి అంటుంటే మీ ఫోన్ నేనెందుకు లిఫ్ట్ చేయాలి, ప్లీజ్ మేడం, డాక్టర్ గారే ఫోన్ చేసి ఉంటారు, మాట్లాడండి మేడం, స్పీకర్లో పెట్టండి అని అనగానే ఇష్టం లేకపోయినా సరే నువ్వు చెప్పినట్టు చేయక తప్పట్లేదు అని చెప్పి కాల్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ ఆనంద్ గారు ఇప్పుడు మీ హస్బెండ్కి ఎలా ఉంది అనగానే నేను సునందని ఆదిత్య మదర్ని, ఇప్పుడు ఆదిత్య గారికి ఎలా ఉంది అని డాక్టర్ అనగానే ఇప్పుడే భక్తి చేసుకున్నారు డాక్టర్, టాబ్లెట్ వేశారా, వేశాను అని చెప్పండి, తాగడానికి ఏమైనా ఇచ్చారా అని డాక్టర్ అనగానే ఇక సునంద వినిపించిందా అని అని ఆనందితో అనగానే నేను సూప్ ఇచ్చానని చెప్పండి. సరే ఇప్పుడు ఆదిత్య గారికి టెంపరేచర్ ఎంత ఉంది అనగానే ఇందాక 103 ఉంది అని చెప్పింది. ఇందాక 103 ఉందని చెప్పండి అని సునీల్తో ఆనంద్ చెప్తుంటే విన్నారా డాక్టర్, విన్నాను, ఇప్పుడు ఎంత ఉంది అని అడగగానే ఇప్పుడు నేను చూడలేదు, చూసి మెసేజ్ పెడతానని చెప్పండి అనగానే సరే ఇప్పుడు ఆదిత్య గారిని ఎక్కడికి కదిలించకూడదు, వాంతులు అవ్వడం, కళ్ళు తిరిగినట్టుగా ఉండడం అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఈవినింగ్ కల్లా టెంపరేచర్ డౌన్ అవుతుంది. అప్పటి వరకు ఆదిత్య గారిని మంచిగా చూసుకోండి, మీరు అక్కడి నుంచి కదిలించారంటే టెంపరేచర్ ఇంకా ఎక్కువ అవుతుంది. సరే అని చెప్పి కాల్ కట్ చేస్తుంటారు. ఇక సునంద ఆనంద్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక ఆనంది ఫోన్ తీసుకొని థ్యాంక్ యూ మేడం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక జీవన ఈ ఆనంది అత్తే మనసుని కూడా మార్చిందేంటి, నేను వెళ్ళి ఏదొక గొడవ చేయాలి అని చెప్పి గబగబా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇక శశికాంత్ అమ్మ జీవన ఎక్కడికి వెళ్తున్నావు అని అనగానే నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను మామయ్య గారు. సరే అమ్మా త్వరగా వచ్చాయి అనగానే సారీ డాడ్, వెళ్ళేది త్వరగా రావడానికి కాదు, చాలా టైం పడుతుంది అని చైతన్య అంటుంటే నువ్వెక్కడికి అని జీవన్ అనగానే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నేను కూడా అక్కడికే, వీడేంటి ఇలా తగిలి ఉన్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అది చెప్పు అని జీవన్ అనగానే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నేను కూడా అక్కడికే, అసలు మీ ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు, మూవీకి డాడ్, ఏంటి మూవీకా అని జీవన్ అనగానే అవును మన ఇద్దరు మంచి మూవీకి వెళ్తున్నాం ఇప్పుడు, మరి నువ్వెక్కడికి వెళ్తున్నావు జీవన, అదే మామయ్య గారు నేను అత్తయ్య గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను, అక్కడికి నువ్వెందుకో అని చైతన్యగానే అక్కడ ఆనంది కూడా ఉంది, అత్తయ్య గారు కూడా ఉన్నారు, అసలే అత్తయ్య గారికి ఆనంద్ అంటే పడడం లేదు, ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు, అదేమైనా పెద్ద ఇల్లా చిన్న గుడిసె లాంటి ఇల్లు, అక్కడ సదుపాయాలు ఏముంటాయి, వాళ్ళిద్దరు ఎలా ఉంటారు, అందుకే నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను. ఇందాకే మీ అత్తయ్య గారు ఫోన్ చేశారమ్మా, ఆదిత్యకి బాలేదంట, ఇప్పుడు ఎక్కడికి కదిలించకూడదని చెప్పారు. ఆనంది ఆదిత్యం చూసుకుంటుంది, మీ అత్తయ్య గారు కూడా అక్కడే ఉన్నారు, ఇప్పుడు ఎక్కడికి కదిలించకూడదని చెప్పారు, ఎవరిని రావద్దని కూడా చెప్పారు, విన్నావు కదా జీవన. ఏంటి మామయ్య గారు మీరు ఇప్పుడు ఎవరు రాకూడదంటే వెళ్లకుండా ఉండాలా,
ఆయన ఇప్పుడు బావగారికి స్పృహలో లేరంటే అత్తయ్య గారు ఒంటరిగా ఉన్నట్టే కదా. అత్తయ్య గారికి తోడుగా ఉండాలి కదా. నువ్వు చెప్పేది కూడా నిజమే అమ్మా. మరి వాళ్ళిద్దరు అలా ఉంటే ఇద్దరు గొడవ పడితే ఎలా ఉంటుంది? అందుకే గొడవ జరగకుండా నేను అక్కడ ఉంటే బాగుంటుంది అని అనగానే నువ్వు చెప్పేది కూడా నిజమే అమ్మా. అందుకే నేను వెళ్తానంటున్నాను మామయ్య గారు. సరే అమ్మా వెళ్ళు అని అనగానే డాడ్ అని చెప్పి చైతన్య అనగానే ఏంటిరా వెళ్తే ఏమవుతుంది అనగానే అది కాదు డాడ్ నేను చెప్పేది వినండి డాడ్, నేను వెళ్తున్నాను అని జీవన్ అనగానే ఇంకా డాడ్ సరే అనలేదు. డాడ్ ఇలా రా అని చెప్పి ఇక శశికాంతి చైతన్య రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటాడు. మామయ్య గారితో ఈయన ఏం మాట్లాడుతున్నారు ఏంటో అని మనసులో అనుకుంటూ ఉంటుంది జీవన. అసలు ఏంటిరా నీ బాధ ఏంటో చెప్పు. నా బాధ అంతా నీ వల్లే. ఏంటి నా వల్ల? అవును, జీవనని ఎందుకు వెళ్ళమంటున్నావు? అదే వాళ్ళిద్దరు గొడవ పడతారు కదా, అక్కడికి జీవన వెళ్తే గొడవ పడకుండా ఉంటారు కదా. వాళ్ళు గొడవ పడాలి. ఏంటి గొడవ పడాలా? అవును, మాట పెరిగి వాళ్ళు కొట్టుకుంటారా? అంతవరకు ఏముండదు డాడ్. వాళ్ళు ఎంతవరకు గొడవ పడతారు? ఆయన వదిన మంచిది, అందుకే కదరా నా బాధంతా. వదిన మంచిది కాబట్టి అత్తయ్య గారు ఏమన్నా సరే తను ఓపికగా వింటుంది. అలా ఇద్దరు మనసులో ఉన్నమాట అలా గొడవ పడి అక్కడే ఒక చోట ఆగిపోతారు. వాళ్ళే గొడవ పడి పడి మనసులో ఉన్నది ఎంత బయటకు చెప్పేసి అలా సైలెంట్ గా ఉండిపోయి కరుగుతుందేమో అని చెప్పి అనగానే అది కూడా నిజమేరా. మరి నువ్వు చెప్పింది వర్కౌట్ అవుతుందారా? 100% అవుతుంది. సరే పదా లో ఇద్దరు బయటికి వస్తూ ఉంటారు. జీవన నేను బాగా ఆలోచించానమ్మా, నాకు ఒక ఆలోచన వచ్చింది అనగానే డ్రైవర్ లేకుండా సరే నేను వెళ్తున్నాను మామయ్య గారు, చైతన్య ఉన్నాడు కదా అని అనగానే ఏంటి డ్రాప్ చేయడానిక? కాదు, మూవీకి వెళ్ళడానికి. నేను అత్తయ్య దగ్గరికి వెళ్ళాలనుకున్నాను కదా మామయ్య గారు, నేను చూసుకుంటాను కదమ్మా, మీ ఇద్దరు మూవీకి వెళ్ళండి అని అంటుంటే ఇక చైతన్య బలవంతంగా జీవన్ని తీసుకెళ్తూ ఉంటాడు. రాజీవనారా అని చెప్పి తీసుకెళ్తూ ఉంటాడు. అక్కడ సునంద ఆనంది ఎలా ఉన్నారో ఉప్పు నిప్పులా కొట్టుకుంటున్నారేమో అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఇక్కడ ఆనంది ఆదిత్యకి సేవలు చేస్తుంటే ఇవన్నీ నేను కూడా చేయగలను, నువ్వు పక్కకు నిలబడు అనగానే సరే మేడం, మీరు ఆదిత్య దగ్గర ఉండండి, నేను వెళ్ళి హాట్ వాటర్ తీసుకొస్తాను. ఏం అవసరం లేదు, ఆ హాట్ వాటర్ ఏదో నేనే తీసుకొస్తాను. అది కాదు మేడం, నా ఇంట్లో కిచెన్ చాలా చిన్నది, మీరు ఇబ్బంది పడతారు. ఇప్పుడున్న ఇబ్బంది కంటే అదేమి ఇబ్బంది కాదులే, నేను వెళ్తున్నాను అని చెప్పి సునంద లోపలికి వెళ్తూ ఉంటుంది. సునంద కిచెన్ లో హాట్ వాటర్ పెట్టి తీసుకొని వస్తుంటే ఇక ఆనంది సునంద వైపు చూస్తూ ఉంటుంది. నువ్వు ఇక్కడ నుండి ఏం చేస్తున్నావు అని సునంద అనగానే ఇక ఆనంది నీకు సాయం చేద్దామని నిలబడ్డాను, నాకు ఎవరి సాయం అవసరం లేదు అని చెప్పి హాట్ వాటర్ తీసుకుని వెళ్తూ ఉంటే ఇక ఒక్కసారిగా నీళ్ళు కొంచెం కాళ్ళ మీద పడడంతో ఇక సునంద అరుస్తూ ఉంటుంది. అత్తయ్య గారు ఇలా ఇబ్బంది అని చెప్పి పక్కకు పెడుతూ ఉంటుంది హాట్ వాటర్ ని. మీరు ఇలా కూర్చోండి అని చెప్పి సునందని ఒక దగ్గర కూర్చోబెడుతూ ఉంటుంది. చూడండి వద్దంటే చెప్తే వినలేదు, ఇప్పుడు చూడండి ఎట్లా అయిందో అనగానే నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. హాట్ వాటరే కదా మేడం, నేను పెడితే ఏమేయండేది, అలానే కూర్చోండి, నేను ఆయింట్మెంట్ తీస్తాను మీకు రాస్తాను అనగానే నాకు ఏ ఆయింట్మెంట్ అవసరం లేదు. మరి మీరు ఇలా ఇంత మొండితనంగా ఉండకూడదు, మీరు ఎంత వచ్చుకున్నా సరే మీ బాధ కళ్ళల్లో కనపడుతుంది అనగానే ఇక సునంద నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళక్కడికి అనగానే ఇక ఆనంద్ ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక ప్రోమోలో సునంద ఆదిత్యని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక కారులో కూర్చోబెడుతూ ఉంటుంది. ఇక లోపల నుంచి డబ్బులు తీసుకొచ్చి ఆనంది చెప్పండి మేడం, మీరు మా కొడుక్కి షెల్టర్ ఇచ్చారు, రాత్రంతా సేవలు చేశారు, డాక్టర్ని పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించింది, అన్ని సర్వీసులు కలిసి ఒకేసారి పే చేస్తున్నాను, తీసుకో ఇది నీ సర్వీస్ ఛార్జ్ అనగానే ఇక ఆనంది కళ్ళలో నీరు తెచ్చుకొని అలానే చూస్తూ ఉంటుంది. ఇక శశికాంత్ ఆదిత్య కూడా ఇద్దరు అలానే చూస్తూ ఉంటారు. మరి ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం. నచ్చితే లైక్ చేయండి.